నమస్తే అండి. నా ఒపీనియన్ ఒక విషయం పైన చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్లో చెప్పాలి. నాకు 2 ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ జరిగిపోయిండ్రు. సో ఆఫ్టర్ 11 డేస్ 1 మంత్ అంటే నెలమాసికం అయిపోయినాక నేనేం చేసినాను, శివాలయంకి వెళ్ళి డైలీ శివుడికి ఓ చెంబడు నీళ్ళు పోసి కొంతసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకునేది. చాలామంది నన్ను కామెంట్ చేసిండ్రు, ఈమె ఎలా వస్తుంది, ఈమెకు చుట్టు ఉంది, ముట్టుంది, ఏదో ఏదో అన్నారు. బట్ నా ఫీలింగ్ ఏంటి అంటే, దేవుడి కాడ చుట్టేంటి ముట్టేంటి, మరి చుట్టూ ముట్టు అనుకున్నప్పుడు మరి దినాల రోజు అయిపోయినాక పోయి గుళ్ళెందుకు నిద్ర చేయమంటారు? మరి అప్పుడు లేని చుట్టూ దినాలు అయిపోయినాక ఎట్లొస్తుంది? సరే, ఒక స్త్రీ అనేట ఆమె వెళ్ళి ఒక నిస్సహాయ స్థితిలో గుడికి వెళ్ళకూడదు, ముట్టు అంటూ చుట్టూ అంటారు మీరు సమాజము. మరి ఎక్కడికి వెళ్ళాలా? ఎవరితోటైనా వెళ్ళాలా? అర్థం కాలే నాకు. అది బాగుంటుందా? అంటే వాళ్ళ డిప్రెషన్, వాళ్ళ మనసులో బాధ ఎవరు చెప్పుకోవాలా? దేవుడికి చెప్పుకోవాలా? ఇట్లా దూరం చేస్తున్నారు కాబట్టే ఈరోజు సమాజంలో కొన్ని నమ్మకాలు, కొన్ని పద్ధతులు ఎందుకు పెట్టినరు అంటే, పాతకాలంలో అంటే ఓవర్ కావద్దు, ఏదైనా కానీ ఏ ఏ చర్య అయినా కానీ ఓవర్గా చెయ్యకూడదు అని కొన్ని నియమాలు పెట్టిండ్రు. కానీ అప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉండేటి, వాళ్ళకి షేర్ చేసుకోవడానికి చాలామంది ఉండేది. కానీ ఈ రోజులల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా అందరికీ. అసలు ఎవరి మాట ఎవరు వినే పరిస్థితులలో లేరు, షేర్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఇలాంటి పరిస్థితులలో ఒక స్త్రీ భర్తను పోగొట్టుకొని ఒక ఆడపిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడి దగ్గర తన బాధ షేర్ చేసుకోవటంలో తప్పేముంది? అది కూడా శివుడి దగ్గర. సరే, అమ్మవారో ఆంజనేయ స్వామో లేకపోతే ఇంకేదైనా దేవుడు అంటే నిజంగా మీరు అన్నట్టు ఏదో ముట్టు చుట్టూ ఉండొచ్చు. శివుడు అంటేనే శ్మశాన వాటికాలో కూర్చొని ఆయన నివాసమే అది. శివుడి దగ్గర ఎందుకు పోవద్దు, ఆయనకి ఎందుకు బాధ చెప్పుకోవద్దు అంటే నాకేమనిపించిందంటే, రియల్గా చెప్తున్నాను నేను అప్పుడు ఏం ఫీల్ అయినా అంటే, రియల్గా ఇట్లా ఈ సమాజం చేయబట్టికే చాలామంది ఆడోళ్ళు ఆ డిప్రెషన్ వీక్లో ఉంటారు కదా. అప్పుడు ఆ వీక్నెస్ని ఎవరో ఒకరు పసిగట్టి వాళ్ళని బుట్టలు వేసుకుంటారనమాట. అందుకే ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది రియలా కాదా? మీరు తప్పకుండా కామెంట్